పరిశుద్ధ దివ్యవాక్య గ్రంథంలో నుండి నిర్గమకాండ ధ్యానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో మనం గత వారం బైబిల్ ప్రకారము వాస్తవంగా నిర్గమం ఎప్పుడు జరిగింది విషయాలు ప్రూవ్ చేశాడు బైబిల్లో. బిబ్లికల్ గా ఈ ఎవిడెన్సెస్ ని బట్టి కాల్కులేటెడ్ గా 1446లోనే ఇది ప్రూవ్ చేశాడు. 3 రిఫరెన్స్ చెప్పాను కదండి. ఏం చెప్పాను నేను? మొదటి రాజులు 6:1 ప్రకారము దేనికి లింకు సొలొమోను మందిరం బేస్ చేసుకోవాలి. ఆ కాలం సొలొమోను ఎప్పుడు పరిపాలనకు వచ్చాడని చెప్పాను నేను హిస్టారికల్ గా. ఆయన కాలం 40 సంవత్సరాల కాలం 1970 to 1930 BC కదా. ఆయన పాలన గురించి ఎన్నో సంవత్సరాలు కట్టాడు మందిరం? 4వ సంవత్సరం. అంటే 1970 నుంచి ఎన్ని తీసేయాలి చెప్పండి? 4 తీసేయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు బిఫోర్ క్రైస్ట్ అయితే ఏం చేయాలి? తీసేయాలి. ఆఫ్టర్ క్రైస్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు తీసేయాలి కాబట్టి 4 తీస్తే ఎన్నో సంవత్సరం? 1966. అంటే మందిరం కట్టడం స్టార్ట్ చేసినారు. ఆ మందిరం కట్టేనాడు ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు అయిందట? వచ్చి 480. కాల్కులేటెడ్ గా మీరు 966కి 480 కలిపితే ఎంత వస్తుంది? అంటే ఫస్ట్ రిఫరెన్స్ ప్రూవ్ అయిపోయింది కదా. రెండో రిఫరెన్స్ ఏం చెప్పాను చెప్పండి? న్యాయాధిపతులు 11,000. ఇది దేనికి కనెక్ట్ చేశాను నేను అంటే న్యాయాధిపతులు యొక్తా కాలానికి ఎన్ని సంవత్సరాలు అయిందట? 300 సంవత్సరాలు. ఏంటి? ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి వచ్చి 300 years అయింది అని చెప్తూ అక్కడ చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు? టోటల్ గా 16. కానీ న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం ఎంతమంది? 13 మంది. ఎంతమంది అండి? ఫస్ట్ న్యాయాధిపతి ఎవరు? ఓత్నీయేలు. చివరి న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం సంసోను కదా. ఫస్ట్ ఓత్నీయేలు, చివరి న్యాయాధిపతి సంసోను కదా. న్యాయాధిపతుల గ్రంథం యొక్క ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలే. ఎందుకంటే సంసోను దాగోను గుడిలో చచ్చిపోయాడు. దాగోను దేవత గుడిలో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే సంసోను యొక్క బుద్ధిహీనత. కానీ బైబిల్ ప్రకారం ఎంతమంది న్యాయాధిపతులు? 16. చివరి న్యాయాధిపతి ఎవరు? ఈయన సమూయేలు గారి యొక్క కుమారుడు. సమూయేలు పెద్ద కొడుకు యోవేలు, రెండో కొడుకు అబియా. వీళ్ళు కూడా న్యాయాధిపతులను బైబిల్లో ఉంది. వీళ్ళని కూడా కాల్కులేటర్ లెక్క పెడితే ఇక్కడతో మన న్యాయాధిపతులు ఎండ్ అయిపోయాయి. ఎక్కడతో? ఇక్కడతో ఎండ్ అయిపోయాయి న్యాయాధిపతులు. ఆ తర్వాత రాజుల కాలం స్టార్ట్ అయిపోయింది. తర్వాత న్యాయాధిపతులు లేదు. న్యాయాధిపతులు పరిపాలించిన కాలం ఇంచుమించుగా 350 years, 350 సంవత్సరాల ఇంచుమించుగా పరిపాలించారు. తర్వాత మొదటి రాజు మనకి తెలుసు, సౌలు. ఆ తర్వాత మనం 3వ రిఫరెన్స్ ఏం చెప్పాను నేను? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 19 రిఫరెన్స్ చెప్పాను మీకు. ఎందుకు? సమూయేలు వరకు ఎన్ని సంవత్సరాలు అయిందట? 450 సంవత్సరాలు. సమూయేలు ఎప్పుడున్నాడు అని చెప్పుకొచ్చాను నేను మీకు. చెప్పండి, సమూయేలు కాలం వరకు ఎన్ని సంవత్సరాలు? 400. సమూయేలు తర్వాత 30 years కి మందిరం కట్టబడింది. అంటే ఎంత అయింది మందిరం కట్టేది? 480. సొలొమోను మందిరం స్టార్ట్ చేసింది ఇప్పుడు BC 1966. 480కి కలిపితే ఎంత? ఎక్కడ చూసేస్తాం మనం? ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే చరిత్ర ప్రకారము, బైబిల్ చరిత్ర ప్రకారం 1446లో ఏం జరిగింది? ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రం దాటారు, పస్కాను ఆచరించారు అనేది క్లారిటీ వసనసుల ద్వారా నేను ప్రూవ్ చేసేసాను. ఈ వారం నేను ఏమంటారు దాన్ని, దీన్ని ఈ నిర్గమకాండం యొక్క ఇంట్రడక్షన్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం స్పీడ్ గురించి చెప్పి హిస్టారికల్ ప్రకారం ఏ ఫరో రాజుల కాలంలో నిర్గమం జరిగిందో మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచుకోండి. చరిత్ర ప్రకారం ఏ రాజుల కాలంలో ఈ నిర్గమం అనేది జరిగింది? చరిత్ర ప్రకారం ఏ రాజుల కాలంలో నిర్గమం జరిగిందని ఆలోచన చేస్తే నేను సింపుల్ గా జ్ఞాపకం చేస్తాను. 18వ డైనాసిటీ, ఈజిప్ట్ లో 18వ డైనాసిటీ. 18వ డైనాసిటీలో నిర్గమం జరిగిందని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డైనాసిటీని 1580 BC నుండి
18వ డైనాసిటీ అన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే 1780 నుండి 1321 కాలంలో దీన్ని అంటే వాళ్ళు ఈజిప్ట్ యొక్క రాజ్య పాలనని డైనాసిటీలు అంటారు. వాటిని 18వ డైనాసిటీలో ఈ ఐగుప్తు యొక్క ఈ కాలంలో ఈ డైనాసిటీ కాలంలోనే అంటే 1580 నుండి 1121 వరకు ఈ మధ్య కాలంలో ఈ 18 డైనాసిటీలో నిర్గమనం జరిగిందని చరిత్రకారులు చెప్పారు. ఈ డైనాసిటీ గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా దేవుని వాక్యాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి రాజు ఎవడనంటే ఈ డైనాసిటీలో పరిపాలించింది 1546 నుండి 1526 1546 నుండి 1526 వరకు ఈ కాలంలో పరిపాలించిన రాజు ఎవడనంటే ముందు గుర్తు చేశాను, గుర్తుందా? మోసే గారి పేరు హీబ్రూ పేరు కాదు, అది ఈజిప్ట్ నామకరణం. ఐగుప్తు రాజుల పేర్లు పెట్టారు. ఎవరికి? మోసే గారికి. ఈ రాజు గారు ఎవరైనా 1546 నేను హిస్టరీ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ చరిత్రలో ఈ 18 డైనాసిటీలో పరిపాలించిన రాజులు వీళ్ళే. దీనికి సంబంధించిన పుస్తకాలు ఎప్పటికీ కూడా మనకి ఇంటర్నెట్ లో దొరుకుతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1546 నుండి 1526 వరకు మోసే అనే ఈ ఐగుప్తు రాజు కాలంలో ఈయన మోసేకు ముందున్న ఈజిప్ట్ రాజు. ఈయన గట్టిగా వస్తుంది. మోసే కంటే ముందున్న ఐగుప్తు రాజు ఈయన గురించి నేను ముందుకెళ్ళకుండా ఈయన దగ్గర నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే జస్ట్ తొందరగా విషయాన్ని ఫినిష్ చేయాలని. రెండో రాజు ఎవడనంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే 1526 నుండి 1512 తుత్మోసే అంటారు. ఈయన కూడా ఐగుప్తు చరిత్రలో ఈ రాజుగారు పేరే మోసేకి పెట్టారు. గట్టిగా స్తోత్రం. ఈ రాజుగారు ఎవరన్నానంటే తుత్మోసే అని ఆయన. ఈయన ఎవరో తెలుసా? మోసేను పెంచుకున్నది కదా ఎవరు? ఫరో కుమార్తె. మోసేను పెంచుకున్న ఫరో కుమార్తె యొక్క తండ్రి గారు ఈయన. ఎవరు? తుత్మోసే. గుర్తుపెట్టుకోనండి. ఈ డైనాసిటీలో రెండో రాజు ఎవరనంటే ఈయన. ఈ తుత్మోసే గారు కూతురి పేరే అంటారు. ఎవరో మోసే తల్లి పేరు. హిస్టరీలో చాలా మంది ఈ పేరు ప్రస్తావించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈమె మోసే గారిని పెంచుకుంది. ఎక్కడ? నైల్ నదిలో పడేశారు కదా. నైల్ నదిలో దమ్ముపెట్టు పెట్టారా? పెట్టినప్పుడు ఎవరు చూసారో తెలుసండి? ఇది ఈ తుత్మోసే గారి యొక్క కుమార్తె. ఏ పేరు? ఈ పేరు చరిత్రలో మన బైబిల్లో ఉండదు. ఇదంతా హిస్టరీ చెప్తున్నది. ఇది అట్సప్సూట్ అంటారండి. అట్సప్సూట్ అని ఆమె మోసే గారు పెంచుకుందని చరిత్రకారులు చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈమె రెస్క్యూ చేసింది కదా. ఎందుకనంటే ఐగుప్తులను చంపేయాలా పెంచుకోవాలా? చంపేయాలి రూలుగా. కానీ ఈమె ఏం చేసింది? రెస్క్యూ చేసింది. అంటే మా నాన్నగారికి ఏదో నచ్చ చెప్తానులే అని ఆ మిరియాలతో చెప్పి తల్లిని తీసుకొని రమ్మంటే తల్లిని తీసుకొని వస్తే పాలించి పెంచేలాగా ఈమె కొరకు పెంచేలాగా రెస్క్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. 1912 నుంచి ఈయన ఎవరనంటే ఈయన కొడుకండి. ఈయన ఎవరో తెలుసా? ఆ తుత్మోసే యొక్క ఈయన ఎవరు రానంటే ఇక్కడ ఒక చరిత్రకారులు చెప్పారు. ఈయన పెళ్లి చేసుకునే వ్యక్తి కూడా ఈయనే. వరుసగా ఏమవుతుందో తెలుసా? సహోదరి. బట్ వీరిద్దరు తల్లులు వేరట. ఎవరిద్దరు తల్లులు? ఈయన తల్లి వేరు. రాజ్యం వేరే ఒకటి పోకూడదని చెప్పి వీళ్ళు వివాహం చేసుకున్నారని చరిత్రకారులు చెప్తారు. ఇది బిబ్లికల్ హిస్టరీలో ఈజిప్ట్ హిస్టరీ. ముస్లింలు కాబట్టి ఇప్పుడు ముస్లిం నేషన్ అది. కాబట్టి వాళ్ళు అందుకంటారు అడవగాడిద స్వభావం కలిగిన వాళ్ళు. చరిత్రకారులు ఏం చెప్పారంటే ఆ అట్సప్సూట్ అని ఆమె తుత్మోసే కుమారుణ్ణి అంటే వీళ్ళ తల్లి వాళ్ళ తల్లి అంటే ఈయనకి బహుమంది భార్యలు ఉన్నారు. ఈయన చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు. ఇందులో ఒక భార్య ఏమో కూతురు ఈమె, ఒక భార్య కొడుకు ఈయన. వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈయన 1510 నుంచి 1504 వరకు పరిపాలన చేశాడట. ఇది ఈ 18వ డైనాసిటీలో మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం. గట్టిగా స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ తర్వాత మీకు 1504 నుంచి 1482 వరకు ఈమెవరు? ఇతని భార్య. ఈ ఇన్సూరెన్స్ ఒక 50 years బతికిందటండి.
చరిత్రకారులు చెప్తారు బోన్ క్యాన్సర్ తో చనిపోయిందని చెప్తారండి. ఎవరు? హట్షప్సూట్, అంటే మోసేని పెంచుకున్న తల్లి. గట్టిగా ఈ హట్షప్సూట్ భర్త చచ్చిపోయిన తర్వాత, తుత్మోసే చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చిందండి 1504 నుండి 1482 వరకు. ఈ 1482 వరకు కూడా మోసే ఐగుప్తు సకల విద్యలు నేర్చుకోవడానికి కారణం ఈమె. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోసే ఈమె కాలంలో ఏం నేర్చుకున్నాడు? సకల విద్యలు నేర్చుకున్నాడు. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం మీకు ఈ మాట గుర్తు చేస్తాను. అంటే నిర్గమకాండంలో ఉంది, కానీ స్టెఫెను కూడా తన ప్రసంగంలో ఈయన గురించి జ్ఞాపకం చేశాడండి. అంటే వండర్ఫుల్, ఇక్కడ అద్భుతంగా జ్ఞాపకం చేశాడండి. ఎన్నో వచనం, 7వ అధ్యాయం 8వ వచనం 20వ వచనం అనుకుంటా. ఆ కాలమందు మోసే పుట్టెను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 20వ వచనం. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారుడుగా పెంచుకుని మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏ విద్యలంట? ఎందుకో తెలుసా? అమ్మగారు రాజ్యంలో ఉండేటప్పుడు మనోడికి ఎటువంటి డోక లేదని చెప్తారు. 1504 నుంచి 1482 హట్షప్సూట్ అని ఆమె, అంటే మోసే పెంచుకున్న తల్లి, అంటే తుత్మోసే వల్ల యొక్క కుమార్తె ఈమె భర్త, ఈమెమో తండ్రి. అర్థమవుతుందా? భర్త చనిపోయిన తర్వాత రాజ్యం ఈమె చేపట్టింది. ఎందుకంటే భర్త చాలా తక్కువ టైంలో, ఇంచుమించుగా 12 నుంచి 4 అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక 8 years, అంతేనా? ఒక 8 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఈమె రాజ్యానికి వచ్చి 1504 నుంచి 82 వరకు పరిపాలన చేసిందట. ఈ టైంలో మోసేకు గొప్పగా ఈమె సహకరించిందండి. గట్టిగా విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ తర్వాత జాగ్రత్త కాలం 1580, అంటే 2 నుంచి 1483 వరకు ఈ మరొక రాజు పరిపాలించాడు. ఈయన గురించి ఏంటంటే తుత్మోసే III, అంటే ఈమె కొడుకు అన్నమాట. ఎవరు కొడుకు? హట్షప్సూట్. ఈ టైంలోనే చాలా ఇంపార్టెంట్ ఈ కింగ్. ఈ టైంలోనే మోసే మిద్యానరణ్యానికి పారిపోయేటండి. అంటే మోసేను మిద్యానరణ్యానికి తరిమేసింది ఎవరు? సెపరేట్ తుత్మోసే III అండి. ఎందుకన్నారంటే హత్యానేరం కింద పారిపోయాడు. అమ్మ ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఈ హట్షప్సూట్ ఎప్పుడైతే చచ్చిపోయిన తర్వాత కొడుకు రాజ్యానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనోడు, మనకు తెలిసిన స్టోరీయే, ఒక ఐగుప్తుడు ఎగ్రీడు కొట్టుకుంటే ఐగుప్తుడిని చంపేస్తాడు. తర్వాత 2వ రోజు ఐగుప్తుడు కొట్టుకుంటే వాళ్ళని మందలిస్తాడు చంపేయకుండా. అప్పుడు ఆడు అంటాడు, నిన్న ఒకడు చంపాడు, మాకు తెలుసు కదా, కాబట్టి నీ సంగతి రాజుగారితో చెప్తానని చెప్పినప్పుడు మనోడు ఏం చేస్తాడనంటే హత్యానేరం కింద పారిపోయినట్టుగా ఈ రాజు, అంటే మోసేను దొరికితే చంపేద్దామని ప్రయత్నించిన రాజు ఎవరు అనుకుంటున్నావు? తుత్మోసే III. ఈయన ఎవరనంటే హట్షప్సూట్ సొంత ఈయన కొడుకు అనమాట. గట్టిగా ఇంకొక ఏమంటారు దాన్ని, బలహీన, అంటే ఇబ్బంది కూడా కలిగింది. వీడి గారు ఉంటే మా అమ్మగారు బాగా పెంచింది కాబట్టి, గారాభంగా పెంచింది కాబట్టి, నెక్స్ట్ నా తర్వాత కింగ్ అయ్యే అవకాశం, నన్ను రాజ్యాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉందని కూడా ఈ ఉద్దేశంతో కూడా మనోడు, అందుకే బైబిల్లో ఉంటది, ఈ తుత్మోసే III అనేవాడు చచ్చిపోయే వరకు మరలా మోసే వెనక్కి రాలేదట. గట్టిగా స్తోత్రం. ఈ తుత్మోసే III కాలంలో ఐగుప్తుని విడిచిపోయాడు, బైబిల్లో ఉంటది. ఈడు చచ్చిపోయే వరకు కూడా మరలా మోసే వెనక్కి రాలేదండి. గట్టిగా మీకు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండంలో ఒక అద్భుతమైన ఎవిడెన్స్ కనబడుతుంది. నిర్గమకాండంలోనికి రండి. ఏముంటది అంటే ఈ సందర్భంలో మోసేను చంపాలనుకున్న ఐగుప్తు రాజు చనిపోయాను అనే మాట వాడాడండి. ఇక్కడ ఈ మాట నేను రాత్రి చదివాను, అండర్లైన్ చేసుకున్నాను. చాలా అద్భుతమైన మాట అంటే ఇది. మోసేను చూడండి, 3-4 అధ్యాయాల్లో మనకి మాట కవర్ అవుతుంది. మోసేను చంప వెతుకుతున్న రాజు, ఐగుప్తు రాజు చనిపోయాడు. అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు ఎవరు చచ్చిపోయాడండి? అమ్మా, ఈ తుత్మోసే III అనేవాడు చచ్చిపోయాడు. వీడు చచ్చే వరకు 40 సంవత్సరాలు విద్యానరణ్యంలో ఉండిపోయాడు మోసే. గట్టిగా తర్వాత నేను ఇంపార్టెంట్ విషయంలో వస్తా ఉన్నాను. 1453 నుండి
అమ్మా ఈ రాజుని మీరు మర్చిపోకూడదు. 1453 నుండి 1446 వరకు పరిపాలించిన రాజు. నీకేం గుర్తు రావాలి? 1446 అంటే ఇతని పేరు చరిత్రలో ఏమేమి సొంతప్పనే ఈజిప్ట్ కింగ్ పరిపాలించాడు. ఈ రాజు కాలంలోనే ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ అనమాట ఈజిప్ట్ కింగ్. ఏమైనా హోతప్ప అనేవాడు. యాక్చువల్ గా వీడి టైంలోనే ఏం జరిగింది? ఇశ్రాయేల్ ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయారు. అంటే చరిత్రలో ఈ కింగ్ ఈడుకున్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? జరుగునండి. ఈడుకున్న దౌర్భాగ్యం ఏంటన్నదంటే ఈ కింగ్ యొక్క దౌర్భాగ్యం, ఈడు ఇశ్రాయేలీలతో పాటు ఎర్ర సముద్రంలో వెంబడించి ఎర్ర సముద్రంలో చచ్చిపోయిన రాజుడే. గట్టిగా స్తోత్రం చెప్పి చచ్చిపోయాడు. ఎర్ర సముద్రంలో రథాలు తరివాడు కదా, మోసే కర్ర చాపగానే మళ్ళీ నీళ్ళేమైపోయి కలిసిపోయినాడు. ఆ సముద్రంలో చచ్చిపోయినాడు ఎవడు? ఏమైనా పోతే పనివాడు. గట్టిగా ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఈ తర్వాత కింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మరి ఏంటో ఈ పేరు మళ్ళీ మారింది. ఈ కొడుకే అయినా వీడు సమాధి. మీరు ఐగుప్తు దేశానికి వెళ్తే ఇజ్రాయేల్కి ఈడు సమాధి ఫీనిక్స్ పిరమిడ్ ఏదో అంటారు దాన్ని. 108 పిరమిడ్ లో ఒక పిరమిడ్ ఈడు కూడా. అంటే ఈ కొడుకు అనమాట. ఈడు ఎవడు రానంటే ఈడు రెండో కొడుకు. ఎవడు రెండో కొడుకు? ఎమ్మెల్యే యొక్క రెండో కొడుకు అండి. వీడికి చిన్నప్పుడు కళ వచ్చిందటండి. ఈజిప్ట్ హిస్టరీలో చాలా మంది స్కాలర్ చెప్తారు. వీడికి చిన్నప్పుడట ఆ దేవుడి పేరు ఏం పేరు చెప్పారనంటే హెరం హక్కత్. ఎస్, ఈ పేర్లే చాలా డిఫరెంట్. వీడికి కళ వచ్చిందని దేవుడి పేరు హక్కత్ అనే దేవుడు. అంటే వీడికి కల్లో కనబడి ఎవరికి తుత్మోసే చిన్న వయసులో ఉండేటప్పుడు ఏమంటాడంటే, తుత్మోసే నువ్వు రాజు అవుతావురా అనేవాడట. ఎవరికి? వీడితోటి. ఈడనేవాడట నేనేనా రాజు అవుతాను, మా అన్న ఉన్నాడు కదా అని పట్టించుకునేవాడు కదట. అలా పలుమార్లు ఈ హెరం హక్కత్ అనే దేవుడు కల్లోకి వచ్చి అంటే ఐగుప్తుల్లో వాళ్ళందరూ నీరు మనం ఏమంటారు 10 మిరకల్స్ లో వాళ్ళు ఏ దేవుడు ఆరాధన చేశారో కూడా చెప్తారు. ఈ తుత్మోసే ఈ పోరు అనేవాడికంట, అంటే ఈ కొడుకు అనమాట. అంటే ఈ టైంలో ఏం జరిగింది మర్చిపోకూడదు. ఏం జరిగిందండి? ఇప్పుడు 1946 అంటే అర్థమేంటి మనకి? ఎవరి కాలంలో జరిగింది? ఈడు పరిపాలన. ఈడు ఇంత పెళ్లి అన్నైపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? రెడ్ సీలో చచ్చిపోయింది ఈడే. ఈడి తర్వాత కింగ్ అవ్వాల్సింది ఈ పెద్ద కొడుకు, కానీ చిన్న కొడుకు అయ్యాడు. ఈడికి వచ్చిన కళ ఏంటంటే నువ్వు రాజు అవుతావు అని హెరం హక్కత్ అనే దేవుడు కల్లో చెప్పేవాడు. చెప్పినప్పుడు ఈ నమ్మేవాడు కదంట. కానీ ఒకరోజు ఏమైందంటే జ్యేష్ఠ కుమారుల వల్ల ఈడు కొడుకు తెచ్చిపోయాడు. పెద్ద కొడుకు. ఎవడు పెద్ద కొడుకు? మొత్తం ప్రాబ్లం అంతా ఈడికి ఎక్కువ కలిగింది. ఈ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. జ్యేష్ఠ కుమారుల వదలు అంటే మోసే వీళ్ళు ఏం చేశాడు? తీర్పును ప్రకటిస్తే జ్యేష్ఠ కుమారుల వదలు ఈ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఈ పెద్ద కొడుకు చచ్చిపోయిన తర్వాత ఈడు ఏమన్నాడు? ఇశ్రాయేలుని మీరు పొండి అన్నాడండి. పొండి అని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలుసండి? ఈడు తరవడు మొదలెట్టాడు. ఈ పెద్ద కొడుకు ఏమో జ్యేష్ఠ కుమారుల వదలు చచ్చిపోయాడు, ఈడేమో ఎర్ర సముద్రంలో చచ్చిపోయాడు. అందుకే ఈ చిన్న కొడుకు తుత్మోసే పోరు అనేవాడు రాజ్యాన్ని పరిపాలించాడు. గట్టిగా స్తోత్రం. వాడు ఎందుకు పరిపాలించాడు అని అంటే, ఇప్పటికీ మీరు ఈజిప్ట్కి వెళ్తే 108 పిరమిడ్ లో ఒక పిరమిడ్ అది కూలిపోలేదండి ఇప్పటికీ కూడా. ఆ పిరమిడ్ మీద రాయబడిన విషయం ఏంటో తెలుసా? చాలా మంది చరిత్రకారులు చెప్పారు, ఒకరిద్దరు కాదు, నంబర్ ఆఫ్ అందరూ చెప్పారు. జ్యేష్ఠ కుమారుల వదలో నా అన్న చచ్చిపోగా నా అన్నకు బదులు నేను రాజు అయ్యాలని స్టేట్మెంట్ ఇచ్చిన రాజు పేరు ఈడి పేరే తుత్మోసే పోరు. ఎవడు కొడుకు? ఒరిజినల్ గా నేను కింగ్ అవ్వకూడదు, నాన్న కింగ్ అవ్వాలి. అన్న చచ్చిపోయాడు కాబట్టి నేనేమయ్యాను? చిన్నప్పుడు వచ్చిన కళ ప్రకారం కూడా నన్ను రాజుని చేశారు కాబట్టి నేను రాజు అయ్యానని ఆడు చచ్చిపోయిన సమాధి మీద ఎప్పటికీ కూడా ఉంది. దాన్ని కొన్ని వేల సార్లు, లక్షల సార్లు దాన్ని పిరమిడ్ ని కూల్చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారట. దేవుడు ఇప్పటికీ దాన్ని సాక్ష్యంగా ఉంచాడు. గడిగేస్తా. నేను ఈ వ్యక్తి యొక్క సమాధి మీద జ్యేష్ఠ కుమారుల వదలో నాన్న చచ్చిపోతే నేను రాజ్యానికి వచ్చాననే మాట ఈయన సమాధి మీద రాయబడిన అక్షరాలని బైబిల్ వండర్స్ టీచ్ చేసిన జాన్ వెస్లీ గారు ఒక 10-15 సంవత్సరాల క్రితం చెప్పగా నేను విన్నాను. గట్టిగా స్తోత్రం. బైబిల్ వండర్స్ అనే బుక్స్ లో కూడా రాశాడు. దాన్ని ఏమంటారు, ఆ ఫొటోస్ కూడా వెళ్ళాడు ఆయన మెంబర్ ఆఫ్ టైమ్స్. మనం వెళితే
జ్యేష్ఠ కుమారుడు వధ జరిగిందనడానికి రాజు రుజువు ఎవరు అంటే ఈడే. గట్టిగా స్థలం అంటే లక్షల గుర్రాలు, లక్షల ఏనుగులు, లక్షల రథాలు వాడారు అన్నాడు, ఒక్క రథం కూడా దొరకలే. కానీ జ్యేష్ఠ కుమారుడు వధ జరిగిందని ఈ కింగే వాడి యొక్క ఏమంటారు దాన్ని, పిరమిడ్. ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి తెలుసా ఈజిప్ట్ లో? 108 పిరమిడ్లు ఉన్నాయి. ఎన్ని పిరమిడ్లు కట్టారు? భారతదేశంలో ఉన్న ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో తెలుసా? గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. భారతదేశంలో 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అక్కడ కూడా 108 పిరమిడ్లు కట్టారు. అంటే ఈజిప్ట్ ని ఇంచుమించుగా 18వ డైనాసిటీ కూడా జరిగింది. 18వ డైనాసిటీ వరకు ఈజిప్ట్ ని పరిపాలించిన చిన్న చితకా రాజులందరూ కలిపి ఇంచుమించుగా 108 మందిని పిరమిడ్లు పెట్టారు. గడిన్ డైనాసిటీలో ఉన్న ఈ పిరమిడ్ బైబుల్ ట్రూత్, సత్యం అని చెప్తుంది. ఇదే చాలా పిరమిడ్లు ఉన్నాయి, కానీ ఈ పిరమిడ్ ఏం చెప్తుందో తెలుసా? బైబుల్ సత్యం. ఏంటి ఆ పిరమిడ్ పేరు? ఫినిక్సేనా? పిరమిడ్ పేరు ఏం పేరు గుర్తుంది ఎవరికైనా? ఆయన జాన్వేశ్వరిగా చాలా రోజుల క్రితం చెప్పారు. ఈ పిరమిడ్ పేరు ఏంటంటే ఈ పిరమిడే, టుట్మోసే 4. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? ఇది 18th డైనాసిటీలో జరిగిన హిస్టరీ. ఇక్కడ క్యాచ్ చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ ఎమెన్హోతప్ అనే ఈ 2 అనేవాడి కాలంలోనే నిర్గమనం జరిగిందని ఎక్కువ మంది మెజారిటీ బైబిల్ స్కాలర్స్ యొక్క ఒపీనియన్. అంటే మరొక స్టోరీ కూడా ఉంది, దాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తారు. కొంతమంది స్కాలర్స్, మెజారిటీ స్కాలర్స్ ఎలా చెప్పారు, కొంతమంది దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం చెప్తేనే 1446లో నిర్గమం జరిగింది అనడానికి ఈ తుట్మోసే 4 అనేవాడు ఫీనిక్స్ పిరమిడ్, ఇంకో పిరమిడ్, ఆ పిరమిడ్ మీద పేర్లు ఉన్నాయని చెప్పడానికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను రెండోసారి చెప్పబోయే డైనాసిటీలో జరిగింది ఏంటంటారు దాన్ని, రామశేషు, ఇంకో పట్టణం ఉంది కదా టీతోము, రామశేషు అనే పట్టణాలు ఆ డైనాసిటీ కనెక్ట్ అవుతున్నాయి. కానీ నిర్గమం జరిగిందనడానికి మనం రుజువు ఏం చెప్పుకున్నాం ఇందాక గత వారం? 1400 ఎలా మందిరం కట్టబడింది, సొలొమోను రాజ్యానికి వచ్చింది. దీన్ని బట్టి కరెక్ట్ గా ఇదైతేనే కరెక్ట్ అవుతుంది. ఈ తల్లి గారి పేరు కూడా అసబ్సుడ్ అని ఉంది కదా, ఈమె కూడా హిస్టరీలో రాయబడింది. మోసేని పెంచుకున్న తల్లి. ఈమె పరిపాలనలోనే మోసే సకల విద్యలు నేర్చుకోవడానికి స్కోప్ పెంచుకుంది. కాబట్టి ఈమె కాలం ఎప్పుడైతే చచ్చిపోయిందో ఈమె కొడుకు వచ్చి ఈమె చంపడానికి ప్రయత్నం చేసి విద్యారణ్యానికి పారిపోయాడు. మరలా 1946 బిఫోర్ వచ్చి 1946 లో బయటికి తీసుకొచ్చి 1405 వరకు మోసే బతికే ఉన్నాడు. కానీ 1446 నుండి 1405 వరకు 40 years, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని మోసే నడిపించాడు. అంటే హిస్టారికల్ గా కూడా ఇదే మ్యాచ్ అవుతుంది. ఇది 19వ డైనాసిటీలో జరిగిందని కొంతమంది స్కాలర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికనంటే జాగ్రత్త కాలం 1321 నుంచి 1205. ఇది 19వ డైనాసిటీ. ఈ కాలంలో నిర్గమనం జరిగిందంటారు. ఎగ్జాక్ట్ ఏమన్నారంటే 1260 BCలో నిర్గమనం జరిగిందని కొంతమంది స్కాలర్స్ ఒపీనియన్. నేను చెప్పింది హిస్టారికల్ గా ప్రూవ్ అవుతా ఉంది. ఈ కాలంలో ఈ రాజు మనం చాలా ఇంపార్టెంట్ గా చెప్పారు చరిత్రకారులు, దహర్స్ ఫరో అన్నారు. ఈయన ఎవరనంటే చిన్న పిల్లలను చంపేయమన్న రాజట. ఈ చరిత్రకారులు ఏం చెప్తారు అంటే నిర్గమము 1260లో జరిగి ఉంటదని. అయ్యా వింటున్నారా? 1303 నుంచి 1290లో చిన్నపిల్లలు చంపేయమన్న రాజు దహర్స్ ఫరో అని చెప్తారు. ఈ రాజు కాలంలో చిన్నపిల్లల్ని చంపేయమని ఆర్డర్ ఇస్తే వింటున్నారా? అంతేకాదు ఈయన పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టడం ఈయనే మొదలు పెట్టారని చెప్తారు. ఈ కాలంలోనే బిల్డింగ్లు కట్టారని చెప్తారు. ఏంటంటే ఆ తర్వాత మీకు చూస్తే 1290 నుంచి 1224 రామశేషు 2 అంటారు. ఈయన పీతోము, రామశేషు అనే పట్టణాలు కట్టారని ఈయన గురించి జ్ఞాపకం చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈయన కాలంలో నిర్గమనం జరిగిందంటున్నారండి. ఎవరి కాలంలో? ఎందుకు? బైబిల్లో ఉంది కదా. చూడండి, ఇప్పుడు నిర్గమకాండంలో ఉందండి. వీళ్ళు దేన్ని బట్టి బేస్ చేసుకున్నారని, వీడి పేరు రామశేషు కదా, రామశేషు కాబట్టి వీడు పితోము రామశేషు అనే పట్టాలు ఇది కట్టాడు. కాబట్టి ఈ పట్టాలు కట్టే కాలంలో నిర్గమం జరిగిందని నిర్గమకాండంలో మనం చూడండి. నిర్గమకాండము వాళ్ళు పితోము, రామశేషు అనే పట్టణాలు కట్టారని బైబిల్లో కనబడుతుంది. దీన్ని కేవలం దీన్ని బేస్ చేసుకునే
ఈయన ఉంటాడని చెప్పారు అంతే. మీరు అదర్వైజ్ ఎక్కడ హిస్టరీలో మ్యాచ్ అవ్వదు. 2వ అధ్యాయమేనా? 1వ అధ్యాయం చూడండి 11వ వచనం మొదలైంది. కాబట్టి వారి మీద పెట్టిన భారములను వీరిని శ్రమ పెట్టిన వెట్టి పనులు చేయించే అధికారులు వారిని నియమింపగా వారు బరువు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు. ఏం కట్టారండి? చెప్పండి ఏం కట్టారు? పీతోము ఈయన టైంలో కట్టారని అంటారు. రామశేషు అనే పేరు ఉంది కదండి, ఈ పేరు కూడా ఏం పేరు? రామశేషుడు. అంటే ఈ టైంలోనే ఈ పట్టణాలు కట్టారు. తర్వాత ఏమో పీతో రామశేషు అని ఈ తండ్రి గారు ఎవడో ఉంటాడు, ఆ టైంలో కట్టారు. ఈ టైంలో నిర్గమం జరిగిందని. అంటే బేసికల్ గా ఏం చేశారు అంటే కేవలం ఈ పేరు మ్యాచ్ అయిందని. ఈ పేరు ఉంది కాబట్టి ఆడే కట్టారని తీసుకోవడం అనేది మిస్ మ్యాచ్, అంటే అవకాశమే లేదు. ఎందుకు మనం దేన్ని బట్టాలంటే బైబుల్ కానీ హిస్టరీ కానీ మోసేని పెంచుకుని అక్షప్సుట్ కానీ లేకపోతే ఏమైనా హోతప్ అనేవాడు కానీ ఆడ చచ్చిపోయిన సంగతి కానీ లేకపోతే తుట్మోసే పోర్ అనేవాడు ఎక్కడ చచ్చిపోయాడు? రెడ్ సీలో చచ్చిపోయాడు కదా. ఎవరు? ఏమైనా హోతప్ అనేవాడు. ఆ తర్వాత చిన్న కొడుకు పేరు తుట్మోసే పోర్ రాజ్యానికి రావడం, పిరమిడ్ మీద ఏమో జ్యేష్ఠ కుమారుల వదలో నలుగురు నేను రాజయ్యని చెప్పుకోండి. ఇవన్నీ అక్కడే మ్యాచ్ అవుతున్నాయి. కేవలం ఇక్కడ పేరు ఒకటే, ఇది ఒకటే మ్యాచ్ అవుతుంది. ఎక్కడ ఈ హిస్టరీ కానీ ఆ 1946 కానీ మిస్ మ్యాచ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనే కాదు, మెజారిటీ 99% స్కాలర్స్ అందరూ ఒపీనియన్ ఏ కాలంలో జరిగింది? సెపరేట్ 18th డైనాసిటీలోనే, ఆ హిస్టరీలోనే, ఆరాధుల కాలంలోనే ఎలా 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 పెంచుకున్నారో, ఎలా మిథ్యానికి పారిపడి ఎలా మిథ్యానారణ్యంలో ఉన్నాడో ఇవన్నీ మ్యాచ్ అయ్యేటప్పుడే. హిస్టరీలో కూడా, ఈజిప్ట్ హిస్టరీలో కూడా ఏం జరిగింది? నిర్గమం జరిగిందని ప్రూవ్ అయిన. 5వది ఏం చెప్పుకున్నాం? ఎర్ర సముద్రం ఎక్కడ దాటారు ఇది కదా. చూడండి నిర్గమకాండం 14వ అధ్యాయం చదవండి. ఎర్ర సముద్రాన్ని ఎక్కడ దాటారు మీకు జ్ఞాపకం చేస్తాను. అయినా 2 మాటలు చెప్పేసి క్లోజ్ చేసిన విషయం తొందరగానండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 1, 2 అలాగే 9వ వచనం కూడా చదవండి. మొదటి 2 వచనం చదవండి, 9వ వచనం చదవండి. ఇక్కడ మీరు పీహహీరోతు అనే ప్రాంతంలో ఎర్ర సముద్రాన్ని దాటారని క్లియర్ గా బైబిల్లో ఉంది. ఎక్కడ దాటారు వీళ్ళు? చెప్పండి. దీన్ని ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? 2 పేర్లుగా పిలుస్తున్నారు. అజుజ్ అని, టానిస్. ఈ 2 ప్రాంతాలు ఈజిప్ట్ లో, ఎర్ర సముద్ర ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతం పేరు పీహహీరోత్ అంటారు చరిత్రకారులు. అంటే ఎక్కడ దాటారు? పీహహీరోత్ అక్కడే దాటారు. ఈ పీహహీరోత్ ని అజుజ్ అనే విషయం కానీ, టానిస్ అనే ప్రాంతంగా చరిత్రకారులు చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికీ వాళ్ళు ఎక్కడ సముద్రం దాటారో ఆ ప్రాంతంలో ఎస్కేప్ దాన్ని ఏమంటారంటే దాన్ని కనుగోవడానికి చరిత్రకారులు కానీ సైంటిస్టులు కానీ ప్రయత్నం చేస్తుంటే పరో రథచక్రాలు చాలా బయట తీసుకొచ్చారు. దాని మీద రేడియో కార్బన్ టెస్ట్ చేశారు, చరిత్రలో దాన్ని ప్రూవ్ చేశారు. ఆ ప్రాంతానికి ఈ పేరు పెట్టారు, అజుల్త్ ఒకటి, టానిస్. ఈ 2 ప్రాంతాలు ఇప్పుడు పేర్లు. ఆ పేరు అజుల్త్, టానిస్ అంటే ఈజిప్ట్ దగ్గరలో రెడ్ సీ దగ్గర ఉన్న ప్రాంతాలు. బైబిల్ ప్రకారం అయితే పీహహీరోత్. ఇక్కడ నేను ఇంపార్టెంట్ విషయం జ్ఞాపకం చేసేస్తాను. 6వ విషయం చూడండి. 6వ విషయం ఏం చెప్పారు? 6వ విషయం ఎంతమంది నిర్గమంలో పాల్గొని ఎర్ర సముద్రం దాటారు? నిర్గమకాండం 12:37 తొందరగా రండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 37 వచ్చు. తొందరగా వాక్యం 6 లక్షల గుర్తుపెట్టుకోండి. ఎంతమంది దాటారట? 6 లక్షల వీరులు. నిర్గమకాండం 38:26 చదవండి. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఏమని? ఇక్కడ 6 లక్షలు అన్నాడు రౌండ్ ఫిగర్ చేసి, కానీ ఒరిజినల్ ఎంతమంది అంటారు? 6,03,550 మంది. ఎందుకంటే వీళ్ళకి ధర్మశాస్త్రం ప్రకారము దేవునికి ఏం చేయాలి? సెపరేట్ అండి, అపరాధులు అంటారు దాన్ని. ఇప్పుడు ఎంతమంది దాటారు? ఎంతమంది దాటారు? వీళ్ళెవరు? ఇది మర్చిపోకూడదు మీరు. చెప్పండి ఎవరు వీరులు? వీరులు అంటే మగాళ్ళు, ఆడవాళ్ళ? ఓన్లీ అప్పుడు ఆరోజు సైన్యం లేదు, ఇప్పుడు స్కోప్. అప్పుడు లేదు. ఇశ్రాయేలీలందరూ కూడా సైన్యంలో ఉన్నది మగాళ్ళే. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 6 లక్షలు. కాల్కులేషన్ చేద్దాం.
మగాళ్ళు ఎంతమంది? 6 లక్షలు. ఈ భార్యలు ఒక్కొక్కరు వేసుకుంటే చెప్పండి. ఈ ఒక్కొక్కరు 2 పిల్లలు వేసుకుంటే చెప్పలేదు. 50 సంవత్సరాల వరకే, 20 నుండి 50 సంవత్సరాల వరకే, 50 నుండి మీద వరకు ఉన్నోళ్ళు ఇంకొక 6 వేసుకోండి. ఎంత అయ్యారు? మీకు అర్థమైందా? వీళ్ళు వీరులండి, వీళ్ళు భార్యలండి, వీళ్ళు పిల్లలండి. సైన్యంలో ఏ వయసులో చేరుతారే? 18 years అవ్వ కదా. యుద్ధ వీరులు ఎంతమంది? 12 లక్షల మంది. అమ్మా ఎంతమంది? 12. భార్యలు ఎంతమంది? ఒకరే ఉన్నారండి ఆ రోజు. ఎంతమంది ఉండేవారు ఒక్కొక్కరికి? లెక్కలేదు, ధర్మశాస్త్రం లేదు కదా ఇంకా. ఈ పిల్లలు ఒక్కొక్కరు 2 వేసుకున్నాం. ఇప్పుడు కాల్కులేషన్ ప్రకారం 2 వేస్తే ఎంతమంది వేయచ్చు? 12 లక్షలు. ఈ పైన ఉన్నారు కదా వీళ్ళెవరు? 50 సంవత్సరాల పైన ఉన్నోళ్ళు, అంటే ముసలోళ్ళు వరకు. వీళ్ళు ఎంతమంది? ఒక 6 వేసాడు. మొత్తం ఎంత? 30 లక్షల మంది. ఎగ్జాక్ట్లీ అంతకంటే ఎక్కువ ప్రూవ్ చేస్తాను నేను. ఇంకా మాట మీకు అర్థమైందా? నేను చెప్పిన కాల్కులేషన్ ఇంకా తక్కువ. వీళ్ళు ఎంతమంది? ఇది మర్చిపోకూడదు. 6 లక్షల మంది ఎంతమంది? వీళ్ళు 18 to 15 years బిడ్డ. భార్యలు 6. న్యాయంగా వేసాను నేను. న్యాయంగా వేసాను, అన్యాయంగా వేసాను? న్యాయంగా వేసాను. ఇది న్యాయమే. ఒక్కో ఇంట్లో 2. ఇది 6 లక్షలు, అంటే 50 సంవత్సరాలు పైబడి. మొత్తం ఎంతమంది అయ్యారు? ఇప్పుడు ఎంతమంది వచ్చారు అంచనాగా? కానీ ఇంకా ఎక్కువ మంది అని చూడొచ్చు. నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనానికి రండి. మీ బుర్ర తిరుగుతుంది ఇక్కడ. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలీలే బయలుదేరారా? వాళ్ళతో పాటు అన్యులు కూడా బయలుదేరారా? చెప్పండి చెప్పండి. అట్టమానుడు వీళ్ళ దేవుడంట, పాలు తేరులు ప్రవహించే దేశానికి వీళ్ళు నడిపెత్తాడంట. వీటితో పాటు వెళ్ళిపోతే మనకు కూడా మంచిదని అన్యజనుల సమూహాలు అన్నారండి. ఎవరంట? అన్యజనుల అనేక సమూహాలు బయలుదేరారు. వీళ్ళతో ఉన్నారు కాబట్టే గుర్తుపెట్టుకోనండి, ఈడుతో వీడికి ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో ఈడు సత్తాడు. ఎవడో? ఇశ్రాయేలీ. అదే నేను చెప్పింది. మీకు పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మీకు మాట గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు చచ్చిపోవడానికి కారణం ఏంటి? చూడండి, సంఖ్యాకాండం 11:4 రండి. ఈ అన్యజనులు ఎప్పుడైతే వీళ్ళతో బయలుదేరారో వాళ్ళు మంచోడిని కూడా భ్రష్టుని చేసేస్తారని. చూడండి, సంఖ్యాకాండం 11:4. ఇశ్రాయేలీలు ఏడవడానికి కారణం ఏంటి? ఈ 30 నుండి నేనంటాను ఈ అన్యజనుల సమూహంతో కలిపి 30 నుండి అంటే ఇంకొక 10 గాని 20 గాని అయితే మొత్తం ఎంతమంది అవుతున్నారు? ఇంచుమించుగా 50 లక్షల మంది అనుకున్నారు. చెప్పలేము, ఉండొచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళు గాలిగా 30 లెక్కేసుకున్నాం. వీళ్ళని కూడా న్యాయ పద్ధతులు లెక్కేసుకున్నాం. ఒక భార్య, 2 పిల్లలు, కేవలం ముసలు. కానీ వీళ్ళని కూడా కలుపుకుంటే ఇంకో 10 నుంచి 20 లక్షలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా 40 నుండి బైబుల్ చెప్తున్న ఈ 50 లక్షల మంది చచ్చిపోవడానికి కారణం ఎవరు? చెప్పండి చెప్పండి. వీళ్ళు మర్చిపోకండి. మీరు మాట చెప్పడా? ఇశ్రాయేలీలు అంత చెడ్డోడు కాదు అమ్మా. ఇశ్రాయేలీలు అంత చెడ్డోడు కాదు. అంత చెడ్డోళ్ళు అయితే ఐగుప్తు దేశం నుంచి మీ దేవుడు పాలు తేరు ప్రపంచ దేశం ఇస్తాడనంటే అప్పటికే సెటిల్ అయిపోయారు మంచి ప్రాంతంలో. అవన్నీ వదిలేసి మన బయటగాళ్ళు రాదు. కానీ బయటకు వచ్చాడనంటే వాళ్ళు డెడికేషన్ ఉన్నోళ్లే. కానీ అలాంటి డెడికేషన్ ఉండే వాళ్ళని చూడండి, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు తిరుగుబాటు చేయడానికి కూడా ఆ పరిమాణంలో అంటాను నేనైతే. ఎందుకంటే ఏం చేస్తాడు? ఒకరు చిన్నది గిల్లాడంటే అది అలా 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 చెప్పి అసలు వెళ్ళిపోతాడు. అర్థమైంది నేను చెప్పింది? మిశ్రిత జనము అన్న. ఇశ్రాయేలీలు భక్తిహీనులు అనుకోకండి. నేను చెప్తున్నాను, నేనైతే మనమైతే బయలుదేరాం. ఎందుకు? మంచి ఇల్లులు ఉన్నాయి. హోసేను ప్రాంతం పచ్చిక ప్రాంతాన్ని ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నప్పుడు ఇచ్చేసాడు ఆ ప్రాంతాన్ని. అలాంటి ప్రాంతంలో సెటిల్ అయిపోయి వెల్ సెటిల్డ్ పీపుల్. నిజం చెప్పాల్సి వస్తే బాగా బతికే ప్రాంతంలో ఉండేవాళ్ళు. అక్కడ దేశం ఉందో లేదో, ఇస్తాడో ఇవ్వడో, నడవగలమో నడవలేమో, అయినా దారిలో ఎలా పోషిస్తాడో ఇన్ని డౌట్స్ ఉండి మానేయట్టుగా. కానీ వాళ్ళు ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారనంటే భక్తి కలిగిన వాళ్ళు. ఈ పనికిమాలోలు అన్న, ఏ పనికిమాలోలు అన్న? ఈ పనికిమాలోలు అన్న మోసే కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎలాగంటారా?
వీళ్ళు నచ్చుకుంటారు ఇస్రాయేల్. వీళ్ళు వచ్చి ఈయన మీద పడేవారు. ఈయన ఏం చేసేవాడు? నోరు. బైబిల్ అత్యంత యేసుప్రభు తర్వాత సాత్వికుడు ఎవరు చెప్పండి? ఓకే చెప్పండి, ఎవరు? బైబిల్లో మాట చదవండి, ఎక్కడ ఉంది? 12 కూడా సంఖ్యాకాండం కదా, చదువుగా 12 బైబిల్లో యేసుప్రభు తర్వాత ఆయనకే వాడబడిందండి. ఎవరికి? మహాభక్తులు మోసే. చదవండి మాట్లాడుతుంది. 7వ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఎంతమంది నిర్గమంలో అయితే నిర్గమం ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది అని రాసుకుని నేను దాన్ని రాయని తొందరగా చూస్తే 6వ అధ్యాయం నిర్గమ కాండము 6 నుంచి 8 వచనాలు చదివేయండి. చదవండి. 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి కనాను. ఎక్కడి నుంచి ఎక్కడికి సాగింది ఈ ప్రయాణం? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఒరిజినల్ గా 11 days అట దీని ప్రయాణం. 40 రోజులు కాదు, 11 days. 11 రోజులు వెళ్ళిపోవచ్చు అంట. కానీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? ఎందుకు అన్ని సంవత్సరాలు ఆగాడు? వీళ్ళందరూ చచ్చిపోవాలంట. ఎవరందరూ? మీరందరూ పోయే వరకు వీళ్ళందరూ వెళ్ళడానికి మరి ఎవరు వెళ్ళాలి? అరణ్యంలో పుట్టినోడు తీసుకెళ్ళాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకంగా బతికే వాళ్ళని తీసుకొని పోయి ఆ దేశాన్ని దేవుడు పాడు చేయాలని అనుకోలే. వచ్చేవారు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తారు. ఇంపార్టెంట్ అని అంటే ఈ 3 వారాలు చెప్పిన దీనిలో నుండి నిర్గమకాండానికి యేసు ప్రభుకి ఎలాంటి పోలుకులు ఉన్నాయి అని అంటే నేను చెప్తున్నాను. చాలా అద్భుతమైన పోలికలు. ఒక 10 పోలికలు రాసుకున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్ష చొప్పున 10 పోలికలు. అంటే పస్కా బలి పశువుకి యేసు ప్రభుకి ఇది ఎన్నో దినాలు బలయ్యిందో యేసు ప్రభు అన్నో దినాలే బలయ్యాడు. పస్కా బలి పశువుని ఎప్పుడు బయటికి తీసుకొచ్చారు? యేసు ప్రభు అప్పుడే యెరూషలేము దాటాడు. ఎగ్జాక్ట్లీ రైట్ టైం అలా సరిపోద్దండి. అంటే నిర్గమ కాండము ఈక్వల్ టు యేసు ప్రభుకి సరిపోతుంది. 7 విషయాలు చెప్పాను 3 వారాలు కష్టపడి. ఒకటి ఏం చెప్పాను నేను? చెప్పండి. ఒకటి ఏం చెప్పారు? నిర్గమము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? 2 చెప్పండి. చెప్పండి. దీని ఆథర్ అంటే రచయిత ఎవరు? 3 బైబిల్ ప్రకారము నిర్గమం ఎప్పుడు జరిగింది? 4 ఐగుప్తు చరిత్ర ప్రకారము ఏ ఐగుప్తు రాజు కాలంలో నిర్గమం. మీకు ఏమర్థమైంది అక్కడ? 18th డైనాసిటీనా 19th డైనాసిటీనా? రైట్, 18th డైనాసిటీనే రైట్. ఎమెన్హోటప్ అనే రాజు కాలంలో నిర్గమం జరిగింది. తుత్మోసే 4 అనేవాడు ఇప్పటికీ కూడా జ్యేష్ఠ కుమారుడు వదలు అన్నదచ్చిపోతే తమ్ముడు రాజు అయ్యాడని చెప్పుకున్న సందర్భం ఉంది. ఇవన్నీ కూడా 18th డైనాసిటీకే 1446 సరిపోతా ఉంది. తర్వాత 5వది ఏంటి? ఎర్ర సముద్రాన్ని ఎక్కడ దాటారు? ఎక్కడ దాటారు? చదువుకున్నాం కదా. పీహహీరోతు. ఏం పేరు దాని పేరు? బైబిల్లో ఉన్నది. పీహహీరోతు అనే ప్రాంతంలో అజుత్ గాని తర్వాత అజుతు ఈ ప్రాంతాలు ఇప్పుడు ఉన్నది. ఈ 2 ప్రాంతాలు ఆ స్పాట్స్ అనే అక్కడ దాటుకుంటారు. ఆ ప్రాంతంలోనే రథచక్రాలు దొరికాయి. ఎవరికి? చరిత్ర కాదు. దాన్ని బట్టి ఈ ప్రాంతంలో దాటారు. ఆ అరణ్యము ఎడారి దాటిపోవడానికి అవకాశం లేక ఇటు చూస్తే ఎడారి, ఇటు చూస్తే కొండలు, మధ్యలోనేమో సముద్రం మార్గం, వెనక చూస్తే పర్వతైన తరవడానికి ఉండే ప్రాంతాలు అద్రుత్ అనే ప్రాంతము, ఇంకో ప్రాంతం 2 ప్రాంతాలు అయి ఉంటాయని ఆనాటి పీహహీరోతుగా చరిత్రకారులు నిర్ధారించారు. ఎందుకంటే రథచక్రాలను బయటికి తీశారు. ఫరో రాజు యొక్క రథచక్రాలు అందులో 600 రథాలకు వెంబడించారు కదా. అందులో కొన్ని రథచక్రాలు తీసి రేడియో కార్బన్ టెస్ట్ చేస్తే అవి 1400 BC నాటి కాలం వాళ్ళు రుజువు చేశారు. ఇజ్రాయెల్ ఎక్కడే దాటారు రుజువు చేశారు. ఆ ప్రాంతం పేరు పీహహీరోతు. 6వది ఏం చెప్పాను నేను? చెప్పండి. ఎంతమంది దాటారు? మినిమం 30. కానీ మనం అన్ని రంగంతో కలిపితే 30 నుండి 50 లక్షలు తీసుకుంటాం.
30 అనేది రైట్ కాల్కులేషన్ ఇది. అంటే ఇంతకంటే ఎక్కువే తప్ప తక్కువ ఉండే అవకాశం. మగాళ్ళు 6 లక్షలు, భార్యలు 6 లక్షలు, పిల్లలు 12, పెద్దోళ్ళు 6 లక్షలు. టోటల్ గా అన్యజనులు కలపకుండా అన్యజనులతో కలిపితే 30 నుండి 50 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇది బైబిల్ చరిత్ర. బైబిల్లో ఇంత పెద్ద నిర్గమం మరి ఎక్కడా జరగలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 లక్షల మంది ఒకేసారి బయటకు వచ్చిన సందర్భంలో ప్రపంచంలో ఎక్కడ కనబడదు. 7వది ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సాగింది? ఐగుప్తు నుండి కనానుకి ఈ ప్రయాణం సాగింది. ఇది నిర్గమ కాండం యొక్క డైరెక్ట్ గా వేసే సూచిక. దీంతో మీకు నిర్గమ కాండం ఇంట్రడక్షన్ అర్థమైపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంట్రడక్షన్ ముగించే ముందు వచ్చే వారం సెన్సేషనల్ థింగ్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. అవి నేను అంటా ఉన్నాను, 3 వారాలు చెప్పింది ఒక ఎత్తు అయితే వచ్చే వారం చెప్పే విషయాలు ఒక ఎత్తు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ విషయాలు చెప్పుకొని ఈ విషయాలకు యేసు ప్రభుత్వం సంబంధం లేకపోతే మనం చేసిన బోధ వృధాని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బైబిల్లో ఒక అక్షరం కూడా ఇంత మిస్ మ్యాచ్ అవుదా యేసు ప్రభు అనిపిస్తుంది. పస్కాను ఎప్పుడు స్టార్ట్ చేశారో ఆ డేట్ ని యేసు ప్రభు ఎరుసలేములో వచ్చాడు. తర్వాత చెప్పండి యేసు ప్రభు ఎప్పుడు పట్టుకున్నారో పస్కా బలి పశువు గొర్రెలను అప్పుడే వధించారు. చూడండి యేసు ప్రభు ఎప్పుడు తిరిగి లేచాడో ఆ టైంలోనే నిర్గమకాండం ఆ సన్నివేశం జరిగిందన్న. ఇవన్నీ అలా సరిపోతాయి. అలాంటి థింగ్స్ విషయాలు 10 సంగతులు చెప్తాను వచ్చేవారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలని అంటే యేసు ప్రభువులో ఉన్న దైవత్వము సామాన్యమైనది అదే కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబుల్ అనేది అసమాన గ్రంథం, దివ్య గ్రంథం, గొప్ప గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివితే మన జీవితాలు ధన్యం. దేవుడి మాటలు విని కూడా దీవించు.